ఒక 2 నెలల క్రితం ఈ వాస్కులర్ సర్జన్ ఎవరైతే ఉన్నారో, వాస్కులర్ సర్జన్ చెప్పుకున్నటువంటి ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ అని చెప్తున్నటువంటి డాక్టర్ రాజా వి కొప్పల అవీస్ హాస్పిటల్ అధినేత అయినటువంటి ఆయన హాస్పిటల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి, అనేక మంది పేదవాళ్ళు ఈయన చేసిన సర్జరీల వల్ల ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఆనాడు మేము ఆయన హాస్పిటల్ పైన నేరుగా మేము 2-3 సార్లు స్టింగ్ ఆపరేషన్ చేసిన తర్వాతనే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఆయన దగ్గరికి వెళ్ళి మేము అక్కడ పెద్ద ఎత్తున ఏ విధంగా ప్రజలకు ఎక్స్పోజ్ చేసినామో మీరు అందరూ కూడా చూసిరు. సో దానికి సంబంధించి అసలు డాక్టర్ రాజాకి ఇలాంటి ఆయనకు అసలు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉందా, లేదంటే ఆయన ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ అర్హుడా, లేకపోతే ఆయనకు కావాల్సినటువంటి సంబంధిత డిగ్రీ ఉన్నదా అనేటువంటి అంశాలపైన మేము ఆర్టీఐ వేయడం జరిగింది. సో ఆర్టీఐకి సంబంధించినటువంటి దానికి సంబంధించిన రిప్లై కూడా రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో నేనే వేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఒకసారి. సబ్జెక్ట్ రెస్పాన్స్ టు యువర్ రిక్వెస్ట్ అండర్ సెక్షన్ 6(1) ఆఫ్ ద ఆర్టీఐ యాక్ట్ 2005. ఇన్ రెస్పాన్స్ టు యువర్ రిక్వెస్ట్ లెటర్ అండర్ సెక్షన్ 6(1) ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ 2005 ద ఫాలోయింగ్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద డాక్టర్ రాజా వి కొప్పల గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఒకసారి. చాలా దాదాపు నేను ఒక 4-5 పాయింట్లతో రాయడం జరిగింది. ఆ పాయింట్స్ అన్నిటి కూడా మీకు ఒకసారి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. డాక్టర్ రాజా వి కొప్పల ఈజ్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్. సో ఆయనే తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిందని చెప్పేసి ఫస్ట్ పాయింట్ చెప్తా ఉంది. సెకండ్ పాయింట్ ఈజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు 1996లో ఆయన రిజిస్టర్ కావడం జరిగింది. నెక్స్ట్ ఈజ్ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ వ్యాలిడ్ అప్ టు 05/03/2026 అంటే మార్చి 5వ తారీఖు 2026 వరకు ఈయన రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ అయ్యి ఉంది అని చెప్పేసి కూడా అప్ టు అక్కడ వరకు ఉందని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ ఇదే పెద్ద బిగ్ ట్విస్ట్ ఇక్కడ. సిన్స్ హీ హ్యాజ్ ఒకసారి చూడండి ఒక్కసారి సిన్స్ హీ హ్యాజ్ obtained NOC to Delhi Medical Council on 21/08/2024 అంటే 2024 ఆగస్టులో ఈయన ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఢిల్లీకి తీసుకున్నాడు. Therefore he is not eligible to practice in Telangana from the day of the issue of NOC, that is 21/08/2024. మేము ఎప్పుడు వెళ్ళాం? మేము 10వ నెల 2025 10వ నెలలో మేము వెళ్ళాం. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. మేము వీడియోలతో సహా మేము చూపించినాం. ఆయన హాస్పిటల్లో జరిగింది ఈ స్టింగ్ ఆపరేషన్ అంతా కూడా. దానికి సంబంధించి 2-3 పేషెంట్లతో స్టింగ్ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత మేము నేరుగా వెళ్ళి అక్కడ అడిగినాం. ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఇక్కడ 21/8/2024 రోజున ఆయన ఢిల్లీకి ఎన్ఓసి తీసుకుంటే తెలంగాణ మెడికల్ కోసం ఏం చెప్తుంది చూడండి. Therefore he is not eligible to practice in Telangana from the day of the issue of the NOC అంటూ చాలా స్పష్టంగా ఈ పాయింట్ చెప్తా ఉంది. అంటే 2 సంవత్సరాల నుంచి ఆయన తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అవీస్ హాస్పిటల్ బంజారాహిల్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఈ డాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా డిఎంహెచ్ఓ ఆ హాస్పిటల్ సీజ్ చేయాలి. ప్లస్ తెలంగాణ ఆరోగ్య శాఖ ఈరోజు ఆ యొక్క ఎవరైతే సంబంధిత వాళ్ళు ఎవరుతున్నారో ఆ హాస్పిటల్ కానీ ఆ డాక్టర్లు ఎవరుతున్నారో వాటన్నిటిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కాలోజిటీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. సో చూడండి చాలా క్లియర్గా ఆర్టీలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా. సో ఇంకొక పాయింట్, ఇది ఒక మెయిన్ పాయింట్ అనుకోండి. ఇది థర్డ్ అనేది మెయిన్ పాయింట్. ఇంకా చూడండి ఇంకా ఉన్నాయి అక్రమాలు. He got his MBBS registration with the combined council and as per the records of the Telangana Medical Council, he has completed MBBS from the Usmania Medical College affiliated to University of Health Sciences at the time of registration. So he then got his additional qualification MD Radio Diagnosis on 28/02/2017 in Telangana Medical Council, which he has completed from Usmania Medical College affiliated to Dr. NTR Health University at the time of registration to చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి ఈయననేమో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిండు, అది 96లో రిజిస్టర్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండు. ఓకే, అది ఓకే, అక్కడ వరకు ఓకే. సో తర్వాత హీ దెన్ గాట్ ఈజ్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఎండి రేడియో డయాగ్నోసిస్ ఆన్ 28/02/2017. 2014 ముందే ఈ అవీస్ హాస్పిటల్ ప్రారంభమైంది. అప్పటి నుంచే ఈయన సర్జరీ చేస్తున్నాడు. అప్పటి నుంచే ఈ లేజర్ ప్రొసెస్ అన్ని కూడా చేస్తున్నాడు. అయితే ఇక్కడ 2017లో ఈయన అడిషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పి అడిషనల్ క్వాలిఫికేషన్ రిజిస్టర్ చేసుకుని చెప్పేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా స్పష్టంగా ఇందులో చెప్పడం జరిగింది. అంటే
దానికంటే ముందు నుంచే ఆయన ఇల్లీగల్ అనెథికల్ ప్రాక్టీస్ తెలంగాణలో చేస్తున్నాడు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది ఒక రెండో అది అసలు ఆయనకు ఓన్లీ ఆయన ఎప్పుడు ఎంబీబీఎస్ మరియు ఎండి రేడియో డయాగ్నోసిస్ ఈ 2 క్వాలిఫికేషన్ మాత్రమే ఈయనకున్నాయి. ఈయనకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ లేవు. సో ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ప్రొసీజర్ చేయొచ్చా అనేది ఒకసారి మనం దాని గురించి చూడడం, అది కూడా ఆయనకు ఆ క్వాలిఫికేషన్ లేదు. కేవలం తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఆయనకున్నది ఏంది ఎంబీబీఎస్ రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్ ఎండి రేడియో డయాగ్నోసిస్ ఎప్పుడు 2017లో ఆయన తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నాడు. అంటే 2 క్వాలిఫికేషన్ ఉన్నాయి ఆయనకి, అడిషనల్ క్వాలిఫికేషన్ ఏం లేవు. ఈయన సర్జన్ కాదు, ఈయన ఎండి రేడియో డయాగ్నోసిస్. ఒకవేళ సర్జన్ అయితే ఆయన సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది, ఆయన సర్జన్ కాదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. రేడియో డయాగ్నోసిస్ మాత్రమే. రేడియో డయాగ్నోసిస్ ఏం చేస్తుంది అనేది కూడా మీకు చాలా క్లియర్గా మీకు చెప్తాను ఒకసారి క్లియర్గా. సో ఇక్కడ చూడండి 5వ పాయింట్. ఏ సుమోటో కేస్ హ్యాస్ బీన్ అండర్టేకెన్ అగైన్స్ ద డాక్టర్ అండ్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద కంటెంట్ ఆఫ్ ద వీడియోస్ ఇన్ యూట్యూబ్ Telangana Medical Council has called the doctor for explanation, and after verification an ethics inquiry committee will be appointed for further proceedings along with the National Medical Council curriculum to come to conclusions on whether the interventional procedures to be performed or not అంటూ చూస్తాను. సో ఇక్కడ క్లియర్గా ఆయన పైన సుమోటో కేసు బుక్ చేయడం జరిగింది అనేది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. సో ఆయన ఎథిక్స్ కమిటీకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, the ethics inquiry committee will be appointed for further proceedings along the National Medical Council curriculum to come to conclusions on whether the interventional procedures to be performed or not. దీన్ని ఎథిక్స్ కమిటీ ముందు మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పేసి అన్నారు కదా. ఒకసారి దీనికి సంబంధించి ఇది నేషనల్ మెడికల్ కౌన్సిల్ కరికులంలో ఒకసారి ఏముందో ఒకసారి చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి కరికులంలో ఇక్కడ వాళ్ళు స్టాంప్ వేసిన దాంట్లో చాలా క్లియర్గా ఉంది. చూడండి ఒకసారి, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ గురించి ఎండి రేడియో డయాగ్నోసిస్ గురించి ఉంది ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ ఎండి రేడియో డయాగ్నోసిస్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎవరైతే ఈ డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ ప్రొసీజర్ చేయొచ్చా లేదా అని చెప్పేసి వాళ్ళు ఈ సిలబస్లో వాళ్ళు మెన్షన్ చేస్తే చూడండి ఒకసారి, వాళ్ళు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చేయొచ్చా అనేది ఏది ఎండి రేడియో డయాగ్నోసిస్ వాళ్ళు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్ చేయొచ్చా అనేది ఒకసారి గమనించినట్లయితే, ద స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ సింపుల్ కామన్ నాన్ వాస్కులర్ ప్రొసీజర్స్. అర్థమైంది కదా, వాస్కులర్ ప్రొసీజర్ చేయడానికి ఆయనకు అర్హత లేదు. ఎండి రేడియో డయాగ్నోసిస్ చేసినటువంటి వారికి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకు కేవలం ద స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ సింపుల్ కామన్ నాన్ వాస్కులర్ ప్రొసీజర్స్ అండర్ అల్ట్రాసౌండ్ అండ్ ఫ్లూరోస్కోపీ గైడెన్స్. అర్థమైంది కదా, ఈయనను వాస్కులర్ ప్రొసీజర్స్ చేయడానికి అర్హుడు కాదు, కేవలం నాన్ వాస్కులర్ ప్రొసీజర్ చేయడానికి మాత్రమే అర్హులు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ కరికులంలో ఎండి రేడియో డయాగ్నోసిస్ కరికులంలో స్పష్టంగా ఉంది. అది అక్కడ నుంచి తీసుకున్నటువంటి ఈ పేజ్ ఇది. అబ్సెస్ డ్రైనేజ్ క్యాథెటర్ ప్లేస్మెంట్, నెఫ్రోస్టమీ, బైలియరీ డ్రైనేజ్ ఈటీసీ. ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కామన్ వాస్కులర్ ఇంటర్వెన్షన్స్. ఎగ్జాంపుల్, stricture dilation using balloon catheters, embolization with gel foam and other agents. Names of common catheters, handling of intravenous contract reactions, techniques, indications and contradictions for various procedures. అంతే, కేవలం నాన్ వాస్కులర్ ప్రొసీజర్స్ మరియు కేవలం చిన్న కామన్ ప్రొసీజర్స్ మాత్రమే చేయొచ్చు అని చెప్పేసి కూడా ఈరోజు ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి ఈ యొక్క కరికులంలో చాలా స్పష్టంగా ఉంది. సో ఇది పరిస్థితి. సో ఇంకా చూడండి, ఇంకొక విషయం కూడా మీకు చాలా క్లియర్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. సో ఇంకా చూడండి, ప్లీజ్ రిఫర్ టు ద కరికులం ఆఫ్ ద ఎన్ఎంసి ఆన్ ద ఫాలోయింగ్ వెబ్సైట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో నుంచే నేను అది తీసుకోవడం జరిగింది. అంటే ఎండి రేడియో డయాగ్నోసిస్ చేసిన వాళ్ళు వాస్కులర్ ప్రొసీజర్ చేయొచ్చా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ మేము అది అడిగితే ఎన్ఎంసీ కరికులంలో ఉంది చూడని చెప్పేసి వాళ్ళ వెబ్సైట్ పంపిస్తే అందులో చూస్తే ఇది ఈ యొక్క ఆ యొక్క షీట్ వెళ్ళింది. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వాళ్ళు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చేయడానికి ఎవరైతే ఉన్నారో అవి చేయడానికి లేదు, కేవలం నాన్ వాస్కులర్ ప్రొసీజర్ మాత్రమే చేయడానికి అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. సో చూడండి 7వ పాయింట్,
Yes, he got obtained NOC to Delhi Medical Council on 21/08/2024. A sumoto case has been undertaken against the doctor as on the day of this application. The council does not hold any registration of any doctor అని చెప్పేసి అని ఉండవు. అంటే ఇక్కడ మీకు చాలా క్లియర్గా కొన్ని విషయాలు చెప్పాలి మిత్రులారా. ఏం చెప్తున్నారు, ఎన్ని రకాల అక్రమాలు జరిగినాయి ఒకసారి చూడండి. ఒకసారి ఈయనే ఎన్ఓసి తీసుకున్నాడు, ఏది ఢిల్లీకి తీసుకున్నాడు. యాజ్ పర్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి దానిలోనే ఈయనే నాట్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. ఒకటి అక్రమాలు జరిగినాయి. ఆయన ఇంకా స్టిల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేసినప్పుడే మేము అక్కడ వెళ్ళాం. మేము ఎందుకు అంత ధైర్యంగా వెళ్ళాం అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఆయనకు అసలు తెలంగాణలో ప్రాక్టీస్ చేయడానికి అర్హత లేదు. అలాంటి వ్యక్తి ఈరోజు తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో అది చట్టవిరుద్ధం. సో ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దానిపైన మేము ఖచ్చితంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్కు, డిఎంహెచ్ఓకు, అదేవిధంగా క్రిమినల్ కంప్లైంట్ కూడా మేము బుక్ చేస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రెండోది డాక్టర్ రాజా వి కొప్పలకు కేవలం ఆయన ఎంబీబీఎస్ మరియు ఎండి రేడియో డయాగ్నోసిస్ ఈ యొక్క క్వాలిఫికేషన్ మాత్రమే ఉంది. సో ఇందులో ఎండి రేడియో డయాగ్నోసిస్ ఈ రెండు మాత్రమే ఈయన రిజిస్టర్ అయ్యిండు 2017లో. ఏది ఎండి రేడియో డయాగ్నోసిస్ రిజిస్టర్ అని చెప్పేసి అన్నారు. అంటే ఎండి రేడియో డయాగ్నోసిస్ యాజ్ పర్ ఎన్ఎంసి కరికులం ప్రకారం ఈ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ కానీ వాస్కులర్ ప్రొసీజర్ చేయడానికి ఈయన అనర్హుడు అని చెప్పేసి మనం ఈ ఆర్టీఐలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో సుమోటో కేసు బుక్ అయింది దీని మీద. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అసలు ఆయనకు వాస్కులర్ సర్జరీస్ చేయడానికి అనర్హుడు. కానీ కొన్ని వేల మంది వాస్కులర్ ప్రొసీజర్స్ జరిగినాయి. ఇంకా చాలా అక్రమాలు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ యొక్క సుమోటో కేసు మెడికల్ కౌన్సిల్కు రాజాకి మధ్యలో ఏం జరిగింది అది కూడా మరొక స్టోరీ నేను ఖచ్చితంగా నెక్స్ట్ స్టోరీలో నేను చేస్తా. ఆ తర్వాత కోర్టులో ఏం జరుగుతుంది, దానిలో మాకు సంబంధించి మాకేం నోటీసులు వచ్చినాయి, ఇవన్నిటిని కూడా తెలంగాణ ప్రజల ముందు ఖచ్చితంగా పెడతాం. ఇంకా విషయం ఏంటి అంటే మేమాట బ్లాక్మెయిల్ చేసినామట, సో ఎక్స్ట్రాషన్ చేసినాము, సో స్టాఫ్ను రకరకాల ఆరోపణలు మాకు మా మీద చేసిండు. సో వాటన్నింటినీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము అక్కడ ఎక్కడ కూడా కనీసం ఒకవేళ నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఎక్స్టార్షన్ చేసిర్రు, మేము ఎక్స్టార్షన్ చేసినాము, భయపెట్టినాము, రకరకాల డబ్బులు డిమాండ్ చేసినాం అన్నారు కదా. ఇక చూడండి అసలు విషయాలన్నీ కూడా బయట పెడతాం ఖచ్చితంగా. దీనిలో చాలా పెద్ద తలకాయలన్నీ కూడా బయటపడతాయి. ఒక్కొక్కరు ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల. ఈ ఎంత పెద్ద రాకెట్ అంటే చాలా పెద్ద రాకెట్. ఆ పెద్ద రాకెట్ మొత్తం కూడా ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. మా పైన చాలా సీరియస్ అలిగేషన్స్ చేసిండు. ఆ అలిగేషన్స్ ఏంటి, వాటి వెనకాల ఉన్నట్టు కథ ఏంది, కమాభిష్ ఏందని కూడా చాలా స్పష్టంగా మేము ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతోటి ప్రజల ముందు చెప్పే ప్రయత్నం. ఇన్ని రోజులు ఎందుకు అయినామంటే ఒకటి ఇన్ఫర్మేషన్ మాకు కావాల్సింది, ఇది అఫీషియల్గా రావాలి. ఈయనకు అఫీషియల్గా ఈయనకు క్వాలిఫికేషన్ లేదు, అఫీషియల్గా ఈయన ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి లేదు. కాబట్టి మేము అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చేస్తే బాగుంటుంది. ఇన్ని రోజులు ఆగినాం. ఆ డాక్టర్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టాము. ఖచ్చితంగా దీనికోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆయన పైన ఆల్రెడీ కంప్లైంట్స్ కూడా ఇస్తా ఉన్నాం. క్రిమినల్ కంప్లైంట్స్ కానీ, మెడికల్ కౌన్సిల్లో కానీ, డిఎంహెచ్ఓ కానీ, అన్ని రకాల నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా మేము ఖచ్చితంగా అన్ని రకాల ఖచ్చితంగా ఇస్తాం. ఎక్కడ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈయన చేసిన దుర్మార్గాలు చాలా పెద్దవి ఉన్నాయి. దీని వెనకాల పెద్ద తలకాలు, వాటన్నిటి కూడా బయట పెట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. ఒక్కటి కాదు, వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి. వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి. కొన్ని వందల వేల మంది బాధితులు ఉన్నారు. నేను మొన్న పోతే చాలా దారుణంగా ఉన్నాను. పేషెంట్ నేను వాళ్ళ చెప్పలేం కానీ చాలా దారుణంగా ఉంది. నేను దాని మీద చాలా సీరియస్గా పనిచేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి డాక్టర్లు, అనెథికల్ ప్రాక్టీస్ చేసే డాక్టర్ల వల్ల మంచి డాక్టర్లు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల సమాజానికి చాలా పెద్ద, అసలు డాక్టర్ వృత్తికే ఈరోజు కలంకం వస్తుంది. ఇలాంటి డాక్టర్లు ఉండకూడదు. సో అందుకే మా ప్రయత్నాలు ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి విషయంలో విద్య, వైద్యం ఈ రెండు విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు. ఎన్ని ప్రెజర్స్ వచ్చినా కానీ వదిలిపెట్టలేదు. శ్రీ చైతన్య వదిలేదు, నారాయణ వదిలేదు, ఎవరిని కూడా వదిలేదు. ఈ యొక్క వైద్యంలో కూడా ఇలాంటి దుర్మార్గులను ఎట్టి పరిస్థితులు కూడా మేము వదిలిపెట్టమని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ పక్షాన మిమ్మల్ని కోరుతా ఉన్నాం. దయచేసి కాలేజ్ టీవీ, సో దయచేసి ఇలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మేమందరం కూడా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి మిత్రులారా. ఎందుకు అంటే చాలామంది బాధితులు ఉన్నారు. మేము చాలామంది బాధితులతో మాట్లాడుతున్నాం. ఇంకా కొంతమంది బాధితులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మేము ఒక నెంబర్ కూడా
ఇస్తూ ఉన్నాం. మీరు దయచేసి ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కు మీ యొక్క డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి. దయచేసి కాల్స్ కంటే కూడా వాట్సాప్ కాల్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మేము మిమ్మల్ని రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. 7842657762. దయచేసి ఈ నెంబర్కి ఏదైతే ఈ రాజా కొప్పలకు సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ కండి. మీరు దయచేసి మనందరం కలిసి ఆ డాక్టర్ రాజా వి కొప్పల యొక్క ఆయన అనెథికల్ ప్రాక్టీస్ అవుతుందో దాన్ని ఖచ్చితంగా మనందరం కూడా అడ్డుకోవాలంటే ఆయన దగ్గర పోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన పైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా మనం ప్రభుత్వం పైన, ప్రభుత్వ విభాగాలపైన మనం పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దాం. కంప్లైంట్స్ కూడా మెడికల్ కౌన్సిల్కి వీటి కంప్లైంట్ కూడా ఇద్దాం. దయచేసి ఈ యొక్క నెంబర్కు మీరు కాంటాక్ట్ కావాలని చెప్పేసి కూడా ఈరోజు మీకు కోరుతాను. 7842657762. మీరు దయచేసి ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. దయచేసి సరే కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ వాట్సాప్ చేసి మాత్రం ఖచ్చితంగా మేము పరిగణలోకి తీసుకుంటాం. ఖచ్చితంగా మీకు ఈ రాజా వల్ల జరిగిన అన్యాయం గురించి మీరు ఏమేమి ఇబ్బందులు పడ్డారో దయచేసి మాకు వాట్సాప్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.